ఇంట్లో పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా రాగి పిండి బెల్లంతో కేక్‌ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్‌లోనికి ఒక పావు కప్పు వరకు ఫ్లేవర్ లేని ఆయిల్‌ని, ముప్పావు కప్పు తురుముకున్న బెల్లం, అరకప్పు వరకు ఫ్రెష్‌గా ఉండే పెరుగు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోనికి ఒక కప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ పిండి, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ గాని, వెనిల్లా ఎసెన్స్ గాని వేసేసుకొని ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే పావు కప్పు పాలు కూడా వేసుకుని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్‌లోనికి ఈ విధంగా డస్టింగ్ చేసుకొని బ్యాటర్ వేసుకొని ఒక 2, 3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. పైన కొన్ని నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కడాయిలో వేసుకొని 30-40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 40 నిమిషాల తర్వాత నైఫ్ తీసుకొని ఇలా గుచ్చామంటే ప్లెయిన్‌గా వస్తే గనుక పర్ఫెక్ట్‌గా ఉడికినట్టనమాట. ఇంకా కంప్లీట్‌గా చల్లారాక ఇలా డీమోల్ చేసుకొని పీసెస్‌గా కట్ చేసుకుంటే ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉండే రాగి కేక్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.